కాదు ఒక ముఖ్యమంత్రి డీడీ కట్టాలని తెలియదా? రైతులు ఇంత ఇబ్బంది పడతారు. ఇంత ఈ వాన పైనుంచి వాన పడుతుంది. కేసీఆర్ 10 సంవత్సరాలు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఊరియా బస్త కాదే, ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. యూరియా బస్ ఇప్పుడు రెండింటికి వచ్చి రాజకీయ మేమెందుకు రాజకీయం చేస్తామే? మేము రాజకీయం చేద్దానికి మేమంతా వర్షంలో తడుచుకొని రాజకీయం చేద్దానికి మాకేమైనా వచ్చిందా? మాకేమైనా తీట పట్టిందా? ఏది వీని కోసం వాని కోసం వీడి ఇస్తాడ వాడి ఇస్తాడా? ఇప్పుడు మార్పు వాడు ఏమన్నాడు తెలుసా? ఇగో రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? పాత కాలం వస్తుందిరా, మార్పు కోరుతారు, మార్పు మీకు చూపిస్తానన్నాడు. అదే మార్పు ఏందో ఇవాళ గట్టిగా చూపించిండు. ఈ అవసరాలు ఈ వానలలో మా ఎడ్లు, మా గొడ్లు, మా చేను, మా చిలకలు ఇవన్నీ ఆడిపోయిన 11 ఎకరాలు నాది. 11 ఎకరాలు భూమి. అలా ఎంత 3 ఎకరాలు. ఎన్ని బస్తాలు ఇస్తారు ఇప్పుడు? ఒక్కటే బస్తా ఈ ఆడికి 3 రోజులు నేను తిరగబట్టి 11 ఎకరాలకు 3 రోజులు ఒక్క బస్తా ఇద్దానికి ఇంతమంది పోలీసు వాళ్ళు మేము. ఇప్పుడు మా వాళ్ళు పండకపోతే ఏం లేదు, ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముతా అమ్మి ఏది పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకు ఫీజులు, వాళ్ళకు ఇవన్నీ కట్టాలి. పండకపోయినా కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే మార్పులు చూపిస్తానే మాట మీద ఇవాళ మేమందరం మార్పులు కోరినాం. మమ్మల్ని ఇలా ఏది కూసబెట్టిండు. ఇవాళ 10,000 ఇప్పుడు పెట్టమనే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఇప్పుడు పెట్టమను, లేకపోతేనేమో ఇప్పుడు కాదు ఇంకా 2 నెలల తర్వాత అయినా పెట్టమను. కేసీఆర్ ఇంట్లోనే కూర్చున్నాడు కదా, అసలు ఏకపోయినా ప్రజలే వేసి ఆయన నామినేషన్ ఆయన గెలిపించేటట్టున్నది అధికారం. ఇక